అందరికీ నమస్కారం. ఈరోజు కథ మనసిచ్చి చూడు పార్ట్ 8 రాసిన వారు అంకిత మోహన్ గారు. ఇక స్టోరీ లేకపోతే ఏయ్ ఎంత ధైర్యం ఉంటే నా మీదే చేసుకుంటావు అన్నాడు కళ్యాణ్. నోటిలో నుంచి ఇంకొక్క మాట వచ్చినా నీ నోరు పని చేయదు, జాగ్రత్త అన్నాడు గౌతమ్. అప్పుడే అక్కడికి సమీర రావడం ఇద్దరు గమనించి ఏమీ జరగనట్లు ఉన్నారు. అత్తయ్య పిలుస్తున్నారు మిమ్మల్ని అంది. బాబు గౌతమ్, సమీరాకి ఇప్పుడు 5వ నెల కదా, శ్రీమంతం చేయాలి అనుకుంటున్నాము. రేపు మీరు అమెరికా వెళ్తున్నారంట కదా, ఈరోజు పూజారి గారితో మాట్లాడతాను. మా అన్నయ్య వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు అంది. సరే అత్తయ్య, మీ ఇష్టం, నేను కావాల్సిన ఏర్పాట్లు చేస్తాను అని బయటకు వెళ్తాడు. సాయంత్రంకి అన్ని ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి. పాపం మధుకి కూడా శ్రీమంతం మీద ఆశ ఉంటుంది కదా, ఎవరూ లేకుండా అక్కడ ఒక్కటే ఎన్ని కష్టాలు పడుతుందో ఏంటో చాలా బాధపడ్డాడు గౌతమ్. ఎంతో గ్రాండ్గా ఫంక్షన్ జరుగుతున్న సమీర మైండ్లో వాళ్ళ ఇద్దరి సంభాషణ తిరుగుతూ ఉంది. అసలు కళ్యాణ్ బావ మధు భర్తనా? మధుని చాలా తప్పుగా అనుకున్నాను అని తన మీద తనకే కోపం వస్తుంది. సమీర వాళ్ళ భర్త వచ్చి నలుగు పెడుతున్నప్పుడు గౌతమ్ మీద తన ప్రేమను కన్నీళ్లతో చూపించింది. తన కాళ్లకు నమస్కారం చేసుకొని నన్ను క్షమించండి అంది. సమీరాను కౌగిలించుకొని నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాడు. అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. ఫంక్షన్ అంతా అయిపోయిన తర్వాత భోజనాలు చేసి అందరూ రిలాక్స్ అవుతున్నారు. మధు వాళ్ళ అమ్మ గౌతమ్ లగేజ్ సర్దుకుంటున్నారు రేపు వెళ్ళడానికి. కళ్యాణ్ని అడగాలనుకుంది సమీర, ఎందుకు ఇలా చేశావని. కానీ తనకి అంతా తెలిసిపోయిందని తెలిస్తే ఏం చేస్తాడో అని ఏమీ తెలియనట్టు ఉంది. గదిలోకి వెళ్ళిన గౌతమ్ని వెనుక నుంచి కౌగిలించుకొని, మధు గురించి అంతా తెలిసి కూడా ఎందుకండి ఏమీ తెలియనట్టు ఉన్నారు అంది. తనని ముందుకు తీసుకొని చేతిలో చేవేసి, నీకు ఇలాంటి సమయంలో ఏ ఇబ్బంది కలిగించడం నాకు ఇష్టం లేదు సమీరా, అందుకే నువ్వు నన్ను మధుని అవమానిస్తున్నావు అని తెలిసినా ఏమీ అనలేదు అన్నాడు. నన్ను క్షమించండి, చాలా తప్పుగా అనుకున్నాను మీ గురించి అంది. పర్లేదు కానీ రేపటి నుంచి జాగ్రత్తగా ఉండు సమీరా, సమయానికి తిను, సమయానికి మందులు వేసుకో, ఎక్కువగా ఆలోచించకు అన్నాడు. నన్ను ఇక్కడ చూసుకోవడానికి మా అమ్మ నాన్న అత్తయ్య మామయ్య అందరూ ఉన్నారండి, మీరు నా గురించి ఎక్కువ ఆలోచించకండి అంది. మధుని ఇక్కడికి తీసుకొని వచ్చేయండి, ఎలాగైనా తనని ఒప్పించి. నాకు తనని ఇక్కడికి తీసుకురావాలని ఉంది సమీరా, కానీ మీ బావ ఏ టైంలో ఏం చేస్తాడో అని కొంచెం టెన్షన్గా ఉంది. పాపమండి, మధు అక్కడ ఒంటరిగా ఎంత నరకం అనుభవిస్తుందో తలుచుకుంటేనే చాలా బాధగా ఉంది అంది. ఎలాగైనా మా బావ మనసు మార్చే ప్రయత్నం నేను చేస్తాను, మీరు మధుని ఇక్కడికి తీసుకొని వచ్చేయండి. తను ఆల్రెడీ ఒక బిడ్డను పోగొట్టుకున్నది చాలు అంది బాధగా. సమీరా, ఇవన్నీ నేను చూసుకుంటాను, నువ్వేం టెన్షన్ పడకు. అమ్మా నాన్నలకు ఈ విషయాలు ఏవీ తెలియకూడదు, అత్తయ్య కూడా చెప్పకూడదు. కానీ మధుని తప్పుగా చూడకూడదు కాబట్టి అత్తయ్యకు నేను అర్థమయ్యేలా చెప్తాను అన్నాడు. నువ్వు జాగ్రత్త, ఏ అవసరం ఉన్నా జగదీష్కి ఒక్క ఫోన్ చేయి చాలు అన్నాడు. సరే నువ్వు వెళ్ళి పడుకో సమీరా, నాకు కొంచెం పని ఉంది, గంటలో వస్తాను. సరే అండి, జాగ్రత్తగా వెళ్ళిరండి. గౌతమ్ సమీరా కోసం షాపింగ్ చేయడానికి వెళ్ళాడు. తనకి కావలసిన బట్టలు పండ్లు అవసరమైన వస్తువులు కనుక్కొని వచ్చాడు. వచ్చేలోపు తను ప్రశాంతంగా నిద్రపోతుంది. అన్నీ కబోర్డ్లో సర్ది స్నానం చేసుకొని వచ్చి పడుకున్నాడు. ఉదయం 9 గంటలకు ఫ్లైట్, అన్నీ రెడీ చేసుకొని బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నారు. సమీర ఎయిర్పోర్ట్ వరకు వస్తాను అంది. కానీ వద్దు, ఈ టైంలో జర్నీ చేయడం అంత మంచిది కాదు అన్నాడు. సరే అండి, జాగ్రత్త, పిన్ని గారిని జాగ్రత్తగా చూసుకోండి అంది. సరే సమీర, వెళ్ళి వస్తాను, అమ్మా నాన్న మీరు జాగ్రత్త, అత్తయ్య మామయ్య సమీరాను జాగ్రత్తగా చూసుకోండి అన్నాడు. అలాగే బాబు, మీరు వెళ్ళిరండి అన్నారు అందరూ. అన్నయ్య వెళ్ళి వస్తాను అంది. అలాగే మమత, మధు జాగ్రత్త, మనకేం కోపం లేదు అని చెప్పు అన్నారు ప్రతాప్ గారు. సరే అన్నయ్య, సరే వదిన, వెళ్ళి వస్తాం అని చెప్పి బయలుదేరారు. మధ్యలో జగదీష్ కాల్ చేసి త్వరగా రండ్రా అన్నాడు. ఇప్పుడే స్టార్ట్ అయ్యాంరా అన్నారు గౌతమ్. సరే రండ్రా త్వరగా. అలాగే రా, బాయ్. ఇక్కడ సమీర వాళ్ళు వెళ్ళిన తర్వాత కళ్యాణ్తో మాట్లాడింది. బావా, మీ పెళ్లి ఫోటో చూపించండి అంది. కళ్యాణ్ వెంటనే ఆ ఫోన్ పోయింది సమీర, ఇంట్లో పెన్ డ్రైవ్లో ఉన్నాయి, ఇంటికి వెళ్ళాక సెండ్ చేస్తాను అన్నాడు. సరే బావా, ఏమైనా విశేషమా అంది. అదేం లేదు సమీర అన్నాడు. నువ్వు ఎంత దుర్మార్గుడి బావా, అస్సలు నమ్మలేకపోతున్నాను, నువ్వేనా ఇది అని మనసులో అనుకుంది. అవును సమీర, మీ ఆయన ఎక్కడికి వెళ్ళాడు అంది. అమెరికా వెళ్తున్నారు, మా చెల్లిని తీసుకొని రావడానికి అంది. కళ్యాణ్లో కంగారు చూసింది. ఎప్పుడు వస్తారు అన్నాడు. ఏమో తెలియదు అంది. సమీర ఏంటి తేడాగా మాట్లాడుతుంది అనుకున్నాడు. ఇప్పుడేం చేయాలి, అందరికీ నేను మధు భర్త అని తెలిస్తే ఏం చేస్తారో ఏంటో అనుకున్నాడు. కళ్యాణ్ వాళ్ళ అమ్మా నాన్నకు కూడా తెలియదు మధు వాళ్ళ ఇంటి కోడలు అని. ఎవరో అమ్మాయి అనుకున్నారు. కొడుకు ఇంత వెధవ అని తెలిస్తే వాళ్ళు అస్సలు తట్టుకోలేరు.
బావా, ఒక్కసారి మీ వైఫ్కి కాల్ చేయి బావా అంది. ఎందుకు సమీరా, ఇప్పుడు తను ఆఫీస్కి వెళ్ళి ఉంటుంది. సరే మేమింకా బయలుదేరుతాము అన్నాడు. ఎందుకు బావా అప్పుడే, ఉండండి కొన్ని రోజులు అంది. లేదు సమీరా, వెళ్ళాలి. సరే బావా అంది. సమీరాకి కళ్యాణ్ని చూస్తుంటే చాలా అసహ్యంగా ఉంది. కానీ తనని మార్చి మధు కాపురం నిలబెట్టాలని ప్రయత్నం చేస్తుంది. 2 రోజుల తర్వాత మధు వాళ్ళ అమ్మ బావ కోసం ఎదురు చూస్తూ ఉంది ఎయిర్పోర్ట్లో. కాసేపట్లో వస్తారు అనగా మధుకి ఒక కాల్ వస్తుంది. ఆ ఫోన్ కళ్యాణ్ నుంచి రావటం మధుకి చాలా భయం వేసింది. మధు ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ఎన్నిసార్లు చేస్తున్నా స్క్రీన్ చూస్తూ ఉంది. మెసేజ్ చేశాడు, మర్యాదగా ఫోన్ ఎత్తు అని. చూసి సమాధానం ఇవ్వలేదు. కళ్యాణ్కి చాలా కోపం వస్తుంది. 36 గంటల ప్రయాణం తర్వాత మమత గారు గౌతమ్ మధుని చూడడం చాలా బాధతో కూడిన సంతోషం వచ్చేసింది. ఎందుకు మధు ఇలా చేశావు? మీ మావయ్య ఏరు కోరి చాలా మంచి సంబంధం చూశారు. అందరి పరువు తీసి వచ్చేశావు ఎందుకు తల్లి? నువ్వు ఏం చేసినా కారణం ఉంటుంది, కానీ మాకు చెప్పలేనంత కారణం ఏంటి అంది. వెంటనే గౌతమ్ అందుకొని, అత్తయ్య ఇప్పుడే కదా వచ్చింది, ఇంటికి వెళ్ళాక అన్నీ మాట్లాడుకుందాము, ముందు ఇంటికి పదండి అత్తయ్య. సరే గౌతమ్. అవును మధు, నీ స్టమక్ ఎందుకు కొంచెం పెద్దదిగా కనిపిస్తుంది? డైటింగ్ చేస్తావు కదా, మళ్ళీ ఏంటి మధు ఇది అంది. ఏం సమాధానం చెప్పాలో తెలియక, ఈ మధ్య ఎక్కువగా తింటున్నానులే అమ్మా, నువ్వు రా బావా, మళ్ళీ చలి ఎక్కువ అవుతుంది అంది. అందరూ ఇంటికి వెళ్ళారు. 2 రోజుల తర్వాత కొంచెం ఫ్రీ అయ్యారు. అప్పటి నుంచి మధుని గమనిస్తూనే ఉంది మమత. అప్పుడప్పుడు వాంతులు చేసుకోవడం, కళ్ళు తిరిగి పడటం, నీరసంగా కనిపిస్తుంది. పని ఒత్తిడి వల్ల అయి ఉంటుందని అనుకుంది. ఇక్కడ సమీరా కళ్యాణ్కి కాల్ చేసింది, బావా ఎక్కడున్నావని. ఇంట్లో ఉన్నాను సమీరా, ఏంటి విషయం అన్నాడు. ఏం లేదు బావా, కొంచెం బయటకు వెళ్ళాలి, నువ్వు ఫ్రీగా ఉంటే తీసుకొని వెళ్తావేమో అని కాల్ చేశాను అంతే అంది. మధ్యాహ్నం కొంచెం ఫ్రీ అవుతాను, ఇంటికి వస్తానులే అన్నాడు. సరే బావా అని కాల్ కట్ చేసింది. బావా, కళ్యాణ్ కాల్ చేశాడు అంది. ఎందుకు మధు, ఏంటి విషయం అన్నాడు. ఏమో బావా తెలియదు, నేను ఫోన్ లిఫ్ట్ చేయలేదు అంది. మంచి పని చేశావు మధు, పద భోజనం చేద్దాం. ఈ విషయాలు నువ్వు ఏం పెద్దగా పట్టించుకోకు, నేనున్నాను నీకు ఏ సమస్య రాకుండా చూసుకోవడానికి అన్నాడు. థ్యాంక్ యూ బావా, సమీరాకి తోడుగా ఉండాల్సిన టైంలో నాతో ఉండాల్సి వచ్చింది అంది. పర్లేదు మధు, అసలు సమీర నిన్ను ఇండియాకి తీసుకొని రమ్మని చెప్పింది, చాలా బాధపడుతుంది అన్నాడు. నువ్వు చాలా అదృష్టవంతుడి బావా, సమీర లాంటి అమ్మాయి నీకు భార్యగా రావడం అంది కొంచెం బాధతో కూడిన స్వరంతో. బాధపడకు మధు, కళ్యాణ్ నీ కాళ్ళ దగ్గరకు వచ్చే రోజులు త్వరలోనే ఉన్నాయి అన్నాడు. ఏమో బావా, త్వరలో మార్పు వస్తుంది అని నాకు అయితే ఏ నమ్మకం లేదు. మధు, వాడికి నీ మీద ప్రేమ ఉంది, కానీ వాడి మరదల్ని నేను చేసుకున్నాను అని ఇలా ప్రవర్తిస్తున్నాడు. అహంకారం అడ్డుగా వస్తుంది కాబట్టి వాడికి నీ ప్రేమను చూసే అదృష్టం లేదు మధు, నువ్వేం బాధపడకు. ఈ విషయం అత్తయ్యకు చెప్పాలి మధు, లేదు అంటే తర్వాత చాలా బాధపడాల్సి వస్తుంది అన్నాడు. వద్దు బావా, అమ్మకు తెలిస్తే తను తట్టుకోలేదు అంది. కానీ ఎన్ని రోజులు ఇలా దాచగలం మధు, రేపు 9 నెలలు పూర్తి అయిన తర్వాత ఆయన తెలియాలి కదా మధు అన్నాడు. చూద్దాం బావా, ఇప్పుడే అయితే చెప్పకు, పద భోజనం చేద్దామంది. సరే పద. సమీరకి కాల్ చేసి బయట ఉన్నాను రా అన్నాడు. ఇంట్లోకి రా బావా, పర్లేదు అంది. వాళ్ళ అత్తయ్య మావయ్యకు చెప్పేసి బయటకు వెళ్ళారు. దారి పొడవునా గౌతమ్ గురించి చెప్తూ ఉంది, చాలా మంచి మనిషి, భార్యను చాలా బాగా అర్థం చేసుకుంటాడు అని. ఇవి అన్నీ నాకెందుకు చెప్తున్నావు సమీరా అన్నాడు. బావా, నీకు మీ వైఫ్కి ఏమైనా గొడవలు ఉంటే కూర్చొని మాట్లాడుకుంటే సరిపోతుంది కదా బావా అంది. ఇప్పుడు మా మధ్య గొడవలు ఉన్నాయని ఎవరు చెప్పారు సమీరా అని అడిగాడు. బావా, నాకు ఏం తెలియదు అని అనుకోవద్దు, నువ్వు మధుని పెళ్లి చేసుకున్నావని తెలుసు, నీ వల్ల తను చాలా బాధపడింది అని తెలుసు, ఒక బిడ్డని నీ వల్ల తను కోల్పోయిందని కూడా తెలుసు అంది. సడన్ బ్రేక్ వేశాడు. సమీరా ఇవన్నీ అన్నాడు. మధు నా భర్త వాళ్ళ మరదలు, నువ్వు నన్ను పెళ్లి చేసుకోలేకపోయావని, గౌతమ్ మీద పగతో ఇదంతా చేశావని అన్నీ తెలుసు బావా, ఎందుకు ఇలా చేశావు అని నిలదీసింది. ఎందుకంటే అది అంతా నీ మీద ప్రేమతోనే చేశాను కాబట్టి అన్నాడు. ప్రేమ ఏంటి బావా, ఎప్పుడైనా నాకు చెప్పావా నన్ను ప్రేమిస్తున్నాను అని అంది. చెప్పకపోతే ఏంటి సమీరా, నా మరదలే కదా అని ఎక్కడికి పోతుంది అనుకున్నాను, కానీ వాడెవడో వచ్చి నిన్ను బలవంతంగా చేసుకుంటే అది పెళ్ళవుతుందా అన్నాడు. ప్రేమించి చేసుకున్నా బలవంతంగా చేసుకున్నా ఒక్కసారి ఆడపిల్ల మెడలో 3 ముళ్ళు పడితే ఇంకొకరికి జీవితంలో స్థానం ఉండదు బావా, కట్టుకున్న భర్తకు తప్ప. సరే, ఆయన బలవంతంగా చేసుకున్నారు అంటున్నావు, మరి నువ్వు చేసింది ఏంటి చెప్పు బావా. ఆయన బలవంతంగా చేసుకొని ఉండొచ్చు, కానీ నీలా మోసం చేసి అయితే మాత్రం నన్ను చేసుకోలేదు. పెళ్లి మీద సరైన అభిప్రాయం లేక, నాతో ఉండలేక ఏవో కొన్ని మనస్పర్ధలు మా మధ్య వచ్చి ఉండొచ్చు, కానీ ఇంతవరకు ఒక్కసారి కూడా ఆయన నా పట్ల నీచంగా ప్రవర్తించలేదు అంది.
ఇప్పుడు ఏమంటావు? మీరు బాగున్నారు, నా జీవితాన్ని నిలబెడతాను అంటున్నావా అన్నాడు కోపంగా. మధు విలువ తెలుసుకో అంటున్నాను. నువ్వు అంత చేసినా కూడా ఒక్క మాట కూడా ఇంట్లో ఎవ్వరికీ చెప్పలేదు. ఈ సమయంలో తనకి నీ అవసరం ఎంత ఉంటుంది? అయినా నువ్వు ఏం పట్టించుకోవడం లేదు. అసలు నీకు ఏం కావాలి బావా? పాపం మధు, నీ వల్ల తనని గౌతమ్ని తప్పుగా అనుకున్నాను. అన్నీ మనసులోనే భరించింది, కానీ నిన్ను ఎక్కడ తక్కువ చేసి మాట్లాడలేదు. ఇప్పటికైనా తన విలువ తెలుసుకో. గౌతమ్ పిన్ని గారు తనని ఇక్కడికి తీసుకొని రావడానికి వెళ్ళారు అంది. ఏం మాట్లాడకుండా మౌనంగా ఉన్నాడు. సరే బావా, నన్ను ఇక్కడ వదిలిపెట్టు, మా అన్నయ్య జగదీష్ వస్తారు అంది. నేను పిలవగానే వచ్చావు, అదే అవసరం మధుకు కూడా ఉంటుంది అని అర్థం చేసుకోవడం లేదు కదా బావా. సరే జాగ్రత్త, బాయ్ అని వెళ్ళిపోయాడు. గౌతమ్, మధు సరిగ్గా తినడం లేదు, ఏమైందో కనుక్కోరా అంది మమత. నువ్వు కంగారు పడుకత్తా, నేను చూసుకుంటాను అన్నాడు. మధు పడుకొని ఉంది. సమీర నుంచి తనకు కాల్ వచ్చింది. ఇంకా ఉంది. తర్వాత ఏం జరిగిందో, అసలు సమీర మధుకు కాల్ ఎందుకు చేసిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం.